హాయ్ వెల్కమ్ టు సినిమాస్ ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. బన్నీ క్రిష్ కాంబో సెట్ అయిందా? మురారి రికార్డ్ ను గబ్బర్ సింగ్ క్రాస్ చేసేనా? నానికి జంటగా జాన్వి, ఇది నిజమా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. అయితే ఇంతవరకు బన్నీ నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు. అయితే ఇప్పుడు బన్నీ క్రిష్ కాంబో సెట్ అయిందని వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వార్తల వెనుకున్న వాస్తవమేంటి? అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఫ్రేమ్ ను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 6న ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకనే 100 రోజుల్లో పుష్ప 2 రాబోతుందని అనౌన్స్ చేసి ఈసారి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సే లేదని మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఇక క్రిష్ విషయానికొస్తే హరిహర వీరమల్లు సినిమా ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో క్లారిటీ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో ఘాటి అనే విభిన్న కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు క్రిష్. బన్నీ క్రిష్ కాంబోలో వేదం అనే సినిమా రూపొందడం, ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం తెలిసిందే. ఆ తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు. ఇప్పుడు ఈ కాంబో ఫిక్స్ అయిందని వార్తలొస్తున్నాయి. అయితే ఈ కాంబో ఫిక్స్ అయింది సినిమా కోసం కాదు, ఓ కమర్షియల్ యాడ్ కోసమని సమాచారం. ఇంతకీ ఆ యాడ్ ఏంటంటే థమ్సప్ యాడ్. గతంలో ఈ యాడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించేవారు. ఇప్పుడు ఈ యాడ్ను అల్లు అర్జున్తో చేస్తున్నారు. ప్రస్తుతానికి బన్నీ క్రిష్ యాడ్ చేస్తున్నారు. మరి ఫ్యూచర్లో వీరిద్దరూ కలిసి మూవీ చేస్తారేమో చూడాలి. పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అదే రీ రిలీజ్ పోకిరి సినిమాతో స్టార్ట్ అయ్యింది. దీంతో రీ రిలీజ్ అంటూ స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రెండ్ ముగిసింది అనుకుంటుంటే మురారితో మళ్లీ ఊపొచ్చింది. ఈ మూవీ రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి రెడీ అయ్యింది. మరి మహేష్ మురారి రీ రిలీజ్ రికార్డ్ ను పవన్ గబ్బర్ సింగ్ క్రాస్ చేసేనా? స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు. కొంతమంది అయితే సంవత్సరానికి ఒకటి కూడా రావడం లేదు. మరికొంతమంది అయితే ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్న హీరోల అభిమానులకు రీ రిలీజ్ అనేది ఆనందాన్నిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజున మురారి సినిమాను రీ రిలీజ్ చేస్తే ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 5.4 కోట్లు కలెక్ట్ చేయగా మొత్తంగా 9 కోట్లు కలెక్ట్ చేసి రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మర్చిపోలేని చిత్రాల్లో ఒకటి ఇంద్ర. బి గోపాల్ తెరకెక్కించిన ఇంద్ర మూవీని చిరు పుట్టినరోజున రీ రిలీజ్ చేశారు. 385 థియేటర్స్ లో ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేశారు. చిరు అభిమానులతో ఇంద్ర థియేటర్స్ కిక్కిరిసిపోయాయి. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా చిరు స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేయడం విశేషం. దీంతో మురారి రీ రిలీజ్ రికార్డును ఇంద్ర క్రాస్ చేస్తుందనే టాక్ వినిపించింది కానీ 3.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడంతో మురారి రికార్డును టచ్ చేయలేకపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా బుకింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా 5 రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్స్ లో ఇలా టికెట్స్ పెట్టిన వెంటనే సేల్ అయిపోయాయి. దీంతో మరోసారి గబ్బర్ సింగ్ మానియా మొదలైంది. ట్రెండ్ చూస్తుంటే మురారి రీ రిలీజ్ రికార్డును గబ్బర్ సింగ్ క్రాస్ చేసేలా ఉంది. మరి మురారి రీ రిలీజ్ రికార్డును గబ్బర్ సింగ్ క్రాస్ చేస్తుందేమో చూడాలి. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే అక్కడ అంతగా రాణించలేకపోయింది. టాప్ లీగ్ లోకి చేరలేకపోయింది. టాలీవుడ్ లో మాత్రం త్రిబుల్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ల సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. ఈ 2 క్రేజీ ప్రాజెక్టుల్లో నటించే ఛాన్స్ దక్కించుకున్న జాన్వీ ఇప్పుడు టాలీవుడ్ లో మరో ఆఫర్ సొంతం చేసుకుందని, నానికి జంటగా జాన్వీ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఇది నిజమా? జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని టాలీవుడ్ మేకర్స్ గట్టిగానే ట్రై చేశారు కానీ చాన్నాళ్లు జాన్వీ నో చెబుతూ వచ్చింది. అలాగని తెలుగులో నటించకూడదు అని కాదు, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేది. ఆఖరికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించే దేవరా మూవీలో నటించేందుకు ఓకే చెప్పింది. సెప్టెంబర్ 27న ఈ క్రేజీ మూవీ దేవరా రిలీజ్ కానుంది. అయితే దేవరా రిలీజ్ కాకుండానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించే మూవీలో నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది. ఈ మూవీ మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమా సంస్థ నిర్మిస్తోంది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఎన్టీఆర్, చరణ్ల తర్వాత జాన్వీ నానికి జంటగా నటించనుందని వార్తలొస్తున్నాయి.
నానికి దసరా అనే బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను భారీ పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు జాన్వీని కాంటాక్ట్ చేశారట, కానీ ఇంకా ఏ విషయం చెప్పలేదని ప్రచారం జరిగింది. ఇదే విషయం గురించి నానిని అడిగితే, మా చిత్ర బృందం ఆమెతో చర్చలు జరుపుతోందేమో నాకు తెలీదు, సరిపోదా శనివారం షూటింగ్లో బిజీలో ఉండడంతో ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు అని నాని చెప్పాడు. నానికి తెలియకుండా సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అవ్వడం, ఆమెను సంప్రదించడం జరిగే విషయాలు కావు. జాన్వీని సంప్రదిస్తే అది నానికి తెలిసే జరుగుతుంది. ఈ విషయంలో ఎలాంటి డౌటు అవసరం లేదు. నిజానికి జాన్వీ అయితే బాగుంటుందని టీం మొత్తం ఫిక్స్ అయింది. ఆమెతో టీం మాట్లాడిందని సమాచారం. అయితే దేవరా రిజల్ట్, ఆ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ అన్నీ చూసుకుని నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారట. అందుకని హోల్డ్లో పెట్టారని టాక్. సో నాని శ్రీకాంత్ ఓదెల మూవీలో హీరోయిన్ ఎవరనేది క్లారిటీ రావాలంటే దేవరా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. విజయ్ రాయ్, సూరజ్ ఆదిత్య సింగ్, జ్యోతి యాదవ్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న మూవీ కుంభ. ఈ మూవీని వి సముద్ర తెరకెక్కిస్తున్నారు. వి సముద్ర ఫిలిం బ్యానర్ పై తెరకెక్కే ఈ మూవీ ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఘనంగా జరిగింది. అయితే కుంభ మూవీని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుండడం ఓ విశేషం. అయితే సముద్ర దర్శక నిర్మాణంలో 5 సినిమాలు అనౌన్స్ చేయడం మరో విశేషం. సముద్ర గారు ఎంత కసున్న డైరెక్టర్ అంటే, పెద్ద పెద్ద హీరోలతో గొప్ప గొప్ప హిట్లు ఇచ్చి ఈరోజు యువతరానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ చాలామందిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు విజయరామ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. విజయరామ్, నీ పేరుకి తగ్గట్టుగా నీకు మంచి విజయం వస్తుంది సముద్ర గారి చేతుల మీదుగా. సముద్ర మూవీస్లో సముద్ర గారు నాకు ఛాన్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొంచెం గర్వంగా కూడా ఉందన్నమాట ఆయనతో పనిచేయడానికి. ఇంకా నా లైఫ్ని ఇంకా పేకి తీసుకెళ్తారన్న నమ్మకంతో మీ అందరి సపోర్ట్తో సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మీ డైరెక్టర్ వి సముద్ర. ఈరోజే నా కొత్త చిత్రం సముద్ర మూవీస్ బ్యానర్ పైన కుంభ అనే చిత్రం ఈరోజు ప్రారంభమైంది. ఈ చిత్రానికి హీరోగా విజయరామ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే ఈ చిత్రంలో వరంగల్ శ్రీనివాస్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే విలన్గా మా ఆదిత్య సింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీంతోపాటు నా బెస్ట్ ఫ్రెండ్స్, నా కో ప్రొడ్యూసర్సు దరగయ్య గారు, కాజా గారు, కోటేశ్వరరావు గారు, శ్రీహరి, వీళ్ళందరూ నాతో పాటు ఉంటూ నాతో ప్రతి సినిమా చేస్తూ 4 సినిమాలు మా బ్యానర్లో జరుగుతూ ఉన్నాయి కంటిన్యూగా. ఈ చిత్రానికి ఈ రోజున మా వైఫ్ స్విచ్ ఆన్ చేసింది. క్లాపు డిఎస్ రావు గారు ప్రొడ్యూసర్ గారు, గౌరవ దర్శకత్వం చంద్రమహేష్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు చేయడం జరిగింది. ఇండస్ట్రీలో ఇంతమంది పెద్ద హీరోలు ఉండగా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంటానికి రీజన్ కూడా ఏంటంటే, నాకు ఒకప్పుడు మా గురుగారు దాసనారాయణరావు గారు, కోడిరామ కృష్ణ గారు వీళ్ళందరూ కథలను నమ్ముకొని సినిమాలు తీశారు. హీరోలు నమ్ముకొని చేయలే, కథే హీరో. సో అట్లాగా నేను కూడా ఇవాళ నేను చేస్తున్న ప్రతి సినిమా, ప్రతి కథ ఒక అద్భుతమైన కథని కూర్చుకొని చేస్తున్న సినిమాలు ఇవన్నీ. సో అందువల్ల ఈ నా నుంచి వచ్చే ప్రతి ఫిలిం గొప్ప గొప్ప హిట్ కాబోయే చిత్రాలుగా నా పూర్వ సినిమాలు సింహరాశి, శివరామరాజు, మహానంది, ఎవడైతే నాగేంటి, పంచాక్షరి, అధినేత, హరిశ్చంద్ర ప్రసాద్, ఈ లెవెల్ సినిమాల కన్నా కూడా ఇప్పుడు రాబోయే సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్, 6 భాషల్లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు ఇవన్నీ. కీరవాణి చిన్న కుమారుడు సింహ కోడూరి హీరోగా నటించిన చిత్రం మత్తు వదలరా 2019లో ఈ సినిమా రిలీజ్ అయింది. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన మత్తు వదలరా చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు అదే టీం మత్తు వదలరా 2 చిత్రాన్ని తెరకెక్కించింది. రితేష్ రాణా ఈ మూవీకి డైరెక్టర్. ఇందులో సింహ, ఫరియా అబ్దుల్లా జంటగా నటించగా సత్య ముఖ్య పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మరి మత్తు వదలరా 2 టీజర్ ఎలా ఉందో, ఈ మూవీ గురించి టీం ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. నా లైఫ్లో
ఇది చెప్పొచ్చా కాదా కానీ బెస్ట్ టీం నేను వర్క్ చేసిన ఇప్పటి వరకు. ఈ ఫిల్మ్, ఈ సెట్ అన్ని ఎంత ఫన్ చేసామంటే మీరు మూవీస్ చూస్తే మీకు కూడా అవుతుంది. బట్ ఐ థింక్ one of the most fun films of my life, and thank you for choosing me and thank you for letting me be me. So yeah, super excited, a lot of content coming your way. I hope you all also have a good time. Thank you. మత్తోడులో సినిమా చేసినప్పుడు నేను అది నా మొదటి సినిమా, నా డెబ్యూ. అది నాది తమ్ముడిది ఇద్దరిది కూడా ఒకే సినిమాతో డెబ్యూ చేసాం. ఆ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఇంకా అంటే ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఎనర్జీ కానీ ఆ దట్ ఫీలింగ్ వెన్ ఒక ఇది ఇప్పుడు జనాలు చూసినప్పుడు ఇది ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారు, ఇది ఎలా చూస్తారు అని మేము ఏదైతే ప్రతిదీ ఉత్సాహంగా చేసామో సేమ్ అదే 5 years తర్వాత దీన్ని పనిచేస్తుంటే ఎగ్జాక్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ రీక్రియేట్ అయిందండి. సో బికాస్ సేమ్ టీంతో పనిచేయడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఈ సినిమాకి పనిచేయడం వల్ల అవ్వచ్చు, ఆ క్యారెక్టర్స్ కానీ స్టైల్ ఆఫ్ టేకింగ్ కానీ ఇలాంటి సినిమాలు అంటే మేకింగ్ వైజ్ కానీ ట్రీట్మెంట్ వైజ్ కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూడం. అంటే ఎగ్జాక్ట్గా ఈ స్టైల్ ఆఫ్ టేకింగ్ అంటే ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ కానీ. సో 5 years తర్వాత సేమ్ అదే ఫీలింగ్ మళ్ళీ రిపీట్ అవ్వడం మాకు చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. చాలా పెద్ద సినిమా వద్దని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఆ టీజర్ చూసినాక ఇక షూర్ షాట్ అనిపించింది. మీకు కూడా దాంట్లో ఉన్న గ్రాండ్నెస్, ఆ పాత మత్తోదల 1లో ఉన్న చిన్న నాస్టాల్జియా కనపడి ఉంటుంది. డెఫినెట్గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఆ వీక్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సినిమా ఇదే అవుతుంది. షూర్ షాట్గా ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నాకు చాలా చాలా లక్కీగా అనిపిస్తుందండి. జనరల్గా టీజర్ లాంచ్ ఈవెంట్లకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ప్రెస్ మీట్స్లో కానీ మా సినిమా గురించి, మా సినిమా ఇది, ఈ జానర్ ఇలా ఉండబోతుంది, ఈ కామెడీ ఉండబోతుంది, ఈ యాక్షన్ ఉండబోతుంది అని చాలా చాలా చెప్పాల్సి వస్తుంది మా సినిమా గురించి. బట్ ఈ సినిమా గురించి పెద్దగా ఏం చెప్పక్కర్ లేకుండా ఫస్ట్ పార్ట్ని అందరూ చూసి హిట్ చేశారు, ఆడియన్స్, తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అందరూ. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ లక్కీ అబౌట్ దట్. అండ్ అలాగే ఫస్ట్ పార్ట్ చాలా నాకు మెసేజ్లు వచ్చాయండి అప్పట్లో. ఫస్ట్ ఇది ఎలా థియేటర్లో ఎలా మిస్ అయ్యాం, ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి కదా, ఈ థియేటర్లో చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ అదిరిపోయి ఉండేది, ఓటీటీలో చూసాం అని చెప్పి చాలా చాలా మెసేజ్లు వచ్చాయి. వాళ్ళందరి కోసం ఇంకా ఇంకా డబుల్ ద ఫన్, డబుల్ ద థ్రిల్, ఎవ్రీథింగ్ డబుల్ ద ఎక్స్పీరియన్స్ ఉండేటట్టుగా సెకండ్ పార్ట్ 13th September థియేటర్స్లో వస్తుంది. సో ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మత్తు వదలరా ఇన్ థియేటర్స్.